ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యాహ్నం వేళ సూర్యుడు భగభగ మండుతున్నాడు. జిల్లాలో 45 డిగ్రీలకు పైన టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయికి రోజుకి రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో, మే మాసంలో ఏ విధంగా అయితే రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయో అలాంటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి, మరొక వైపు వేడిగాలు వీస్తున్నాయి. దాంతో ప్రజలు ఎవరైతే పనుల కోసం పంట పొలాలకు వెళ్ళే రైతులు కానీ, అదేవిధంగా సాధారణ కార్యక్రమాల కోసం పనుల నిమిత్తం, అదేవిధంగా ఇతర ప్రాంతాలకి రాకపోకలు సాగిస్తారు. రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రత తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తలకి గుడ్డలు కట్టుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే మనుషులు కనిపించకుండా ముఖానికి ఏవైతే గుడ్డలు కట్టుకున్నప్పటికి కూడా ఏవైనా తలకు ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి ఎండ తీవ్రతను పరిశీలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రాకపోకలు సాగిస్తారో వారందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఒక నిప్పుల కొలిమి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఎవరైతే ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తలలకి గుడ్డలు కట్టుకున్నారు. అదేవిధంగా ఏవైతే తలలపై టవల్స్ కట్టుకోవడం, లేదంటే మాస్కులు కట్టుకోవడం, లేదంటే ముఖానికి వేడి తలగకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, అదేవిధంగా జైనత్, బోరజ్, అదేవిధంగా ఆదిలాబాద్ అర్బన్, తాంసీ, భీంపూర్, నేరేడుగొండ, ఇచ్చోడ, బోత్ మండలాల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని తానూరు, బైన్సా, ముదోల్, బాసరా, ఏవైతే కుంటాల మండలాల్లో కూడా రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విధంగా ఈ 2 జిల్లాలలో ఈ విధంగా పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో ఏదైతే పెంచుకల్పేట మండలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కౌటాల మండలం కూడా ఇదే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏ ప్రాంతం చూసినప్పటికీ కూడా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. ఎండలతోని తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎండలు దంచి కొట్టడం వల్ల కొంతమంది వడదెబ్బ బారిన పడుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంతటి ఎండల తీవ్రతను తాము ఎప్పుడూ చూడలేదు. ఎండల వల్ల అనేక అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎండల తీవ్రతతోని రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఒక అన్న కూడా ఉన్నారు. అన్నని ఎండల తీవ్రత ఎట్లా ఉంది అనే అంశాన్ని అన్న నాటి తెలుసుకుందాం. అన్న, ఎండల తీవ్రత ఎట్లా ఉంది? బాగా ఎక్కువ ఉంది సార్. బాగా ఎక్కువ ఉంది. అంటే గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఈసారి బాగానే ఎక్కువనే ఉంది. ఏమైనా పనులు చేసుకునే పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది? లేదు సార్, పనులు చేసుకునే తీరే లేదు. 11కే చాలా అయిపోతుంది ఎండ తీవ్రత. బాగా ఇబ్బంది ఉంది. ఆదిలాబాద్ అయితే మరీ ఘోరంగా ఉన్నది సార్. ఇప్పుడు అది ఎట్లా నిప్పుల వర్షం కురిసినట్టు అనిపిస్తుందా? నిప్పుల వర్షం కురిసినట్టే ఉంటుంది సార్. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న మాట. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక నిప్పుల వర్షం కురిస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని వారు ఆవేదన చేస్తున్నారు. ఈ కాగా కూడా ఏదైతే టవల్ కట్టుకున్నారో అదేవిధంగా టవల్ కట్టుకొని ఎండ నుంచి ఏదైతే రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్లా ఉంది ఎండ తీవ్రత? ఉడకపోత బాగా ఉంది. ఇక్కడ ఆదిలాబాద్లో కూడా 41 నుంచి 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత ఉంటుంది. ఇప్పుడు ఏప్రిల్ మాసంలోనే మేలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఎండలు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా సార్, ఈ నెలలో ఎక్కువ ఉన్నది. ఇది పెద్ద ఆయన చెప్తున్నమాట. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఏదైతే ఎండల వల్ల వడదెబ్బ బారిన పడి అస్వస్థకు గురయ్యారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎండలపై కలెక్టర్లు ఒక అలర్ట్ను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎండలో బయటకు వెళ్ళవద్దని ఒక హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఎండల తీవ్రత ఏప్రిల్ మాసంలో ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందనే ఒక ఆందోళన మాత్రం జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.